నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారి మీద హైకోర్టులో ఒక కేసు ఏదైతే వేశారు, ఆ కేసు ఏంటి, దాని కథ ఏంటో చూద్దాము. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు 30,000 మంది ఆడవాళ్ళు మిస్ అయ్యారు. ఈ ఆడవాళ్ళు మిస్ అవ్వడానికి కారణము ఈ వాలంటరీ వ్యవస్థ. వాళ్ళు పర్సనల్ డీటెయిల్స్ అన్నీ గ్యాదర్ చేస్తున్నారు. ఆ డీటెయిల్స్ గ్యాదర్ చేస్తూ ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో ఆ ఇన్ఫర్మేషన్, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ చేతిలో ఉంది. అందరూ కాదు కానీ కొంతమంది వాలంటీర్లు ఇలాంటి మహిళలు మిస్ అవ్వడానికి కారణమవుతున్నారనేటువంటి ఒక సంచలన ఆరోపణ చేశారు. ఆ ఆరోపణల మీద అప్పట్లో కేసు కూడా నమోదు చేశారు. కానీ దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు అదే అంశం మీద హైకోర్టులో ఈ జడ శ్రవణ్ కుమార్ అని ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన కేసు వేపించాడు ఇద్దరి దగ్గర. ఈ కేసును ఎంత కెలుక్కుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంత డ్యామేజ్ జరుగుతుంది. ఎందుకంటే వాలంటీర్లు చాలామంది అమ్మాయిలు మిస్సింగ్ కేసులో ఉన్నారని ఆల్రెడీ స్థానికంగా కేసులు కూడా కట్టారు. అప్పట్లో చాలామంది ఉన్నారు. దాన్ని అసలు వాలంటీరీ వ్యవస్థను ఎందుకు తీసుకున్నారు, పర్సనల్ డీటెయిల్స్ని ఎందుకు సేకరించారు, ఈ సేకరించినటువంటి డేటాని ఎవరికి ఇచ్చారు, అదంతా హైకోర్టు కానీ కూపీ లాగిందంటే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికే ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. ఆ విషయం తెలియకుండా మన మేధావి అయినటువంటి జడ శ్రవణ్ కుమార్ కేసు పెట్టినాడంట. ఈ జడ శ్రవణ్ కుమార్ గురించి ఒకసారి చూద్దామునండి. ఈ జడ శ్రవణ్ కుమారు ఆయనకు వచ్చిండే ఓట్లకి, ఈ జడ శ్రవణ్ కుమార్ అంటే ఎవరు అనుకున్నారు? మంగళగిరిలో నారా లోకేష్ మీద పోటీ చేస్తే ఆయనకు వచ్చిండే ఓట్లు చూడండి. శ్రవణ్ కుమార్ జడ ఏదో జై భీమ్రావ్ భారత్ పార్టీ 413 ఓట్లు తెచ్చుకున్నటువంటి జడ శ్రవణ్ కుమార్ పెద్ద రాజకీయ విశ్లేషకుడిలాగా ఆ సాక్షి ఛానల్లో కూర్చొని ఒక కోట్ ఒకటి వేసుకొని కనీసం వాట్సాప్ గ్రూప్లో ఉండే వాళ్ళు కూడా వేయలేదు ఆయనకు ఓట్లు. నువ్వో పోటీ చేసి అట్లీస్ట్ మన బంధువులన్నా వేస్తారు, ఒక 500 ఓట్లైనా వస్తుంది. కనీసం 500 ఓట్లు కూడా తెచ్చుకోలేని ఈయన పవన్ కళ్యాణ్ మీద కేసు వేపిస్తాడంట, పవన్ కళ్యాణ్ని లోపలేపిస్తాడంట. ముందు జడ శ్రవణ్ కుమార్ గారు కోటేసుకొని సొల్లు కబుర్లు చెప్పడం మానేసి ముందు కనీసం ఒక 500 ఓట్లు ఎలా తెచ్చుకోవాలనేది ప్రాక్టీస్ చేస్తే మీకే మంచిది సార్. మరి ఘోరంగా 400 ఇంకొక చోట కూడా పోటీ చేశాడు. అక్కడ 200 ఎంత వచ్చిందంట. 413 ఎంత సార్? మీకన్నా ఈయన ఎవరో చూడండి సార్, 1000 ఓట్లు తెచ్చుకున్నాడు. మీకన్నా ఎక్కువ తెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. కాబట్టి కనీస జనాదరణ లేని ఈయన రాజకీయ విశ్లేషకుడు ముసుగులో కోట్ ఒకటి వేసుకొని ఆ సాక్షి ఛానల్లో కూర్చొని గంటలు లెచ్చరిస్తుంటాడు. ఇంతకు ముందు తెలుగుదేశంకి అనుకూలంగా ఉండేవాడు. టికెట్ అడిగినాడంట. ఈయన మీకు ఎవడైనా ఇస్తాడా టికెట్? 413 ఓట్లు తెచ్చుకున్నావు, నీకు తెలుగుదేశం పార్టీ ఎట్లా టికెట్ ఇస్తుందని నువ్వు అనుకున్నావు? కనీసం 500 మంది కూడా ఓట్లు తెచ్చుకోలేని వాడికి ఎమ్మెల్యే టికెట్ కావాలంట. వాళ్ళు ఇవ్వలేదని ఈయన అలిగిపోయినాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద విషం కక్కుతా ఉన్నాడు. ఈ 413 ఓట్లు తెచ్చుకున్న నీకు తెలుగుదేశం కాదు కదా, ప్రజాశాంతి పార్టీ కూడా టికెట్ ఇది. కాబట్టే మీరే ఏదో ఒక పార్టీ పెట్టుకొని పోటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి స్థాయికి తగ్గట్టు మాట్లాడము, స్థాయికి తగ్గ పనులు చేయడం నేర్చుకోండి జడ శ్రవణ్ గారు. మీరు ఈ కేసుని ఎంత లాగితే జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ జరుగుతుందే కానీ మరి కలెక్ట్ చేసిన డేటా ఎవరికి ఇచ్చారు? ఎంతమంది అమ్మాయిలని వాలంటీర్లు ప్రేమ వివాహం చేసుకున్నారో తెలుసా మీకు? ఎంతమంది ఒంటరి మహిళల్ని వేధించారో తెలుసా మీకు? అవన్నీ ఇప్పుడు బయటకు వస్తుంది. మీరు ఈ కేసు వేయడం వలన అసలు వాలంటీర్ వ్యవస్థ ఎందుకు వచ్చింది, ఎందుకు డీటెయిల్స్ కలెక్ట్ చేసినారు, ఈ కలెక్ట్ చేసిన డీటెయిల్స్ ఎవరికి ఇచ్చినారు, అసలు వాలంటీరీ వ్యవస్థ మొత్తం ఎలా రన్ అయింది అనేది కూపీ లాగితే మొత్తం బయటపడతారు. కాబట్టి మీరేదో జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడేదానికి నెక్స్ట్ టికెట్ జగన్మోహన్ రెడ్డి కూడా మనకు వచ్చింది 413. ఆయన మెప్పు కోసం మీరు కేసులు వేస్తా ఉంటే ఇది కేవలము లెక్క బొక్క వ్యవహారం తప్పితే ఏమీ లేదు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.